ప్రైజ్ ద లార్డ్. సర్వలోక రక్షకుడైన క్రీస్తు నామములో అందరికీ శుభములు. బాగున్నారు కదండి. ఈరోజు మత్తయి సువార్త 3:17 ప్రకారంగా యోహాను క్రీస్తుకు బాప్తిసం ఇచ్చినప్పుడు పరమున తండ్రి ఆయనను చూసి ఆనందించెను. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను కూడా చూచి మన సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు నిన్ను చూసి ఆనందిస్తున్నాడా? నీ క్రియలను బట్టి, నీ మాటలను బట్టి, నీ నడవని బట్టి దేవుడు ఆనందించుచున్నాడా? నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రక్షణ పొందుకోవచ్చు, బాప్తిసం తీసుకోవచ్చు, సిలువలో కార్చిన రక్తం ద్వారా నీ పాపములు కడగబడవచ్చు. కానీ నువ్వు వాక్యానుసారంగా నడుస్తున్నావా? ధర్మశాస్త్ర ప్రకారంగా నడుస్తున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకే ఈ వాక్యము. నీ మాట మార్చుకో, నీ నడక మార్చుకో, నీ చూపు మార్చుకో, నీ గుణము మార్చుకో. అప్పుడు పరమున తండ్రి నిన్ను చూసి ఆనందిస్తాడు. ఈ వాక్యము నీ హృదయంలో ఉంచుకున్నట్టయితే నువ్వు దీవించబడతావు.